హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఇగో మేము ఇక్కడ కాశీ వచ్చినాం. కాశీ అన్న, వారణాసి అన్న, బెనారస్ అన్న మూడు ఒకటే, మూడు పేర్లు ఉంటాయి. కాకపోతే రైల్వే స్టేషన్స్ సపరేట్ ఉంటాయి. మనం వారణాసి మీద తీసుకోవాలి టికెట్. రైల్వే స్టేషన్లో మేము బుక్ చేసుకున్నది అయితే 700, జనరల్కి అయితేనేమో 450 ఏమో ఉంటుంది. ఇంకా కొంచెం ఏసీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. మేము నార్మల్గా స్లీపింగ్ని బుక్ చేసాము, 700 అనమాట టికెట్. ఎవరైనా సరే కాశీకి రావాలనుకున్న వాళ్ళు వారణాసి మీద ట్రైన్ బుక్ చేసుకోండి, వచ్చేసేయండి. మనకు ఒక లక్ ఏంటంటే ఇక్కడ రాగానే మనకు ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాయి. అంటే తెలుగు వాళ్ళు మనోళ్ళు ఇక్కడ ఉండరు. ఒక పాండే అవేల్ అని కాలనీ, అంటే ఆ పేరు చెప్పగానే ఆటోలు ఇక్కడ తీసుకొస్తారు. మన ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, రైల్వే స్టేషన్ బయటికి రాగానే రైల్వే స్టేషన్ ఇట్లా ఉంటుంది. ఇది చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇట్లా గోడకి ఇట్లా స్టిక్కర్స్ ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే కొంచెం ముందుకు రాగానే ఆ నుంచి స్ట్రేట్ ముందుకు రావాలి. ముందుకు వస్తే ఏమవుతుందంటే ఇది రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్ ఇట్లా ఉంటుంది, ఇట్లా అవుట్లుక్ ఇట్లా ఉంటుంది. అవుట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ముందుకు ఇట్లా స్ట్రేట్ వస్తే స్టేషన్ ఉందా, ముందు ఫ్లైఓవర్ ఉంటుంది, దాని కింద టీ పాయింట్ కూడా ఉంటుంది. మేము వచ్చినాం, డైరెక్ట్ ఒక టీ తాగినాం. ఒక టీ తాగి ఫ్లైఓవర్ కిందనే మేము టీ తాగింది. ఆటోలు ఆపుతారు, ఇతరులకు రోడ్ దాటాలి. రోడ్ దాటినామంటే ఆ ఫ్లైఓవర్ కింద అటు ఇటు రోడ్ ఉంటుంది కదా, మనం అవతల సైడ్ దాటినామంటే ఆడ ఆటోస్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఆటోస్ ఉంటాయి. ఆడ ఆటో ఎక్కినామన్నమాట. ఒకరొకరికి 50 రూపీస్ ఇస్తున్నాం మాకు, కానీ యాక్చువల్లీ 200 అట్లా ఉంటుంది అనమాట. 100 పైన ఉంటుంది. మేము ఆటో ఎక్కినాం. ఏరియా పేరు ఎట్లా అంటే మనకి ఇప్పుడు అట్లా అన్నమాట. నందిని హోటల్ ఉందా, హోటల్ నందిని 2.5 3.5 km అని ఉంటుందా, ఆ బోర్డు ముందు నందిని హోటల్ ఉంటుంది. అంటే అటు సైడ్ నుంచి మనం వస్తున్నాం. ఆడ ఆంధ్ర ఆశ్రమం కాకుండా సైకిల్ స్వామి ఆశ్రమం కావాలంటే ఈ నందిని హోటల్ నుంచి కొంచెం ముందుకు రావాలి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇంకో పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఆరో ట్రాన్స్ఫార్మర్, ఏడో ట్రాన్స్ఫార్మర్, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి రోడ్డుకు. ఆ నందిని హోటల్ ఉంటుంది, ఆడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంటుంది. ఆ హోటల్ కార్ ముందుకు వచ్చినా కొంచెం ఇటు సైడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అరౌండ్. ఈ గల్లీ అనమాట, ఆడ ఫస్ట్ గల్లీ. ఈ ట్రాన్స్ఫార్మర్ కాడ ఫస్ట్ గల్లీ. ఈ ఫస్ట్ గల్లీలోకి వస్తే సైకిల్ స్వామి ఆశ్రమమ్స్ ఉంటాయి. అంటే మన తెలుగు ఆశ్రమాలు చాలా ఉంటాయి ఇక్కడ, మీకు చూపిస్తారండి. దాదాపు ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 ఆశ్రమమ్స్ ఉంటాయన్నమాట. ఇవి మన తెలుగు ఆశ్రమమ్స్. తెలుగు అనేది ఇంట్లోనే కనిపిస్తుంది మొత్తం. కేకే సారీస్, ట్రావెల్స్, తెలుగు ఇంగ్లీష్ గల్లీలు ఉంటుంది. ఈ కాశీలో ఎక్కువ శాతం అంతా హిందీ ఉంటుంది. ఏడ చూసినా ఏడా ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. తెలుగు కనిపించే అంటే ఇంక మన గల్లే ఇదే అన్నమాట. ట్రావెల్స్, ఆశ్రమాలు ఇగో మన సైడ్ కనిపించినట్టు కనిపిస్తుంది చూడు. సాయి సత్రం, గణపతి ట్రావెల్స్, సాయి విష్ణు గార్డెన్స్, గురుదేవ. ఇక్కడ తెలుగు అనేది చాలా రేర్ అన్నమాట. తెలుగు కనిపించిందంటే ఇంకా మనం సూపర్ అన్నట్టు. ఇగో అన్నపూర్ణ ఆశ్రమం ఇట్లా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ సైడు ఇగోడ వాళ్ళ అంటే ఇక్కడ తెలుగు అనేది కనిపించదు అసలు. ఇది నార్త్ సైడ్ కదా, నార్త్ ఇండియా కదా. ఇక్కడ మొత్తం ఇండియా ఉంటుంది, హిందీ మొత్తం. ఎన్నో లైట్గా ఇంగ్లీష్. ఇంకా వసతి గృహం నేను మొత్తం తిరిగినా కదా, 2 days నిన్న మొత్తం తిరిగినాం. మొన్న వచ్చిన నైట్ తిరిగినాం కాబట్టి తెలుసు. ఇక్కడ ఇగో ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం అని ఇంగ్లీష్లో ఉందా. తర్వాత ఆఫీస్ రూమ్ అని ఉందా. ఇగో సాయిబాబా గుడి ఉందా. ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే ఇదే అన్నమాట. లెఫ్ట్ మళ్ళీ అంటే ఈ గోడ ఉన్నది అలాగే సైకిల్ స్వామిజీ ఆశ్రమం. ఈ సైకిల్ స్వామి ఆశ్రమం చాలా ఉంటాయి ఇక్కడ. 150 నుంచి ఉంటుంది వచ్చి. 150 రూపీస్ పెడితే ఒకరికి వస్తారన్నమాట. ఇట్లా చూసిరు కదా ఫ్రెండ్స్, ఓకేనా?
ఇదే ఇళ్ళకి వెళ్ళి అడగాలి. మనకు రూమ్స్ చాలా ఉంటాయి, ఇట్లా హాల్ లాగా ఉంటుంది. మన అమౌంట్ని బట్టి, కాకపోతే 150 కాకుండా మినిమం ఒక డేకి వచ్చి 300 అట్లా ఉంటుంది. అవి కొంచెం బెస్ట్ ఉంటాయి అన్నమాట. 150 రూపీస్ ఉండేది కొంచెం మనకు లాకర్ ఇట్లా ఇస్తారో ఎవరో సామాన్ పోతుందన్న భయంతో తీసుకోము. కాకపోతే ఈ కాలనీ పేరు ఉంటుంది, కాలనీలో ఈ గల్లీలలో ఇలా పేర్లు ఉన్నాయి. కానీ మన సైకిల్ స్వామి, అన్నపూర్ణమ్మ, ఇంకా మన రూమ్స్ ఆశ్రమ్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్ ఏంటంటే మనకి ఇది ఈ కాలనీ ఇప్పుడు మన సైడ్ కూకట్పల్లి, చింతల్, బాలనగర్, అమీర్పేట్, సికింద్రాబాద్ అంటారు. ఇక్కడ ఇది పాండే అవే అనమాట. పాండే హవేలీ అంటే ఆటోస్ ఇక్కడ వస్తాయి. అంటే మనకు స్టేషన్లో దిగినమ్మటే, రైల్వే స్టేషన్లో దిగినమ్మటే పాండే హవేలీ అంటే ఇక్కడ వచ్చేస్తారు అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడంటే కొంచెం తెలుగు సత్రాలు ఎక్కడ ఉంటాయి అక్కడ దించామంటే సరే పాండే హవేలీ ఇక్కడ దిగిన తర్వాత మనకు అర్థం అయిపోతుంది సైకిల్ స్వామి ఆశ్రమం అంటే. కొంతమంది ఆటోమేటిక్గా చెప్పేస్తారు తెలుగు వాళ్ళకి. ఇంకా ఆడికి వచ్చి తీసుకుంటే అయిపోతుంది. ఇంకా మా వాళ్ళు ముగ్గురు వీడియోలు తీసుకురు అదే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండమ్మా. బాయ్. ఆంధ్ర సత్రం ఇక్కడ అన్నీ తెలుగు గల్లీలో ఉంటాయి. ఏముందా శ్రీమాత అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం. ఇక్కడ కోతులు ఉన్నాయి, ఫోన్ తీసుకుంటాయంట. ఈ గల్లీ నుంచి ఫస్ట్ ఇక్కడ ఆశ్రమం ఉందా, ఇక్కడ లెఫ్ట్ మళ్ళాలి. నేను ఆశ్రమం కానీ చూస్తున్నాను, మీరు రోడ్డుకి అయితేనేమో రైట్ మళ్ళాల్సి వస్తుంది. ఇలా కొంచెం ముందుకు పోగానే ఇలాంటి బోర్డు వస్తుంది, ఏంటంటే రైట్ తిరగాలి. ఇక చిన్న గల్లీ ఉంది చూడండి, బైక్ పోతుందా. ఇక ముందుకు వెళ్ళామంటే ఇక్కడ రైట్ మళ్ళాలి, కావకూడదు. ఇక్కడ చిన్న బోరింగ్ ఉంటుంది చూడండి. ఈ బోరింగ్ అయితే విచిత్రం, ఇట్లా టచ్ చేస్తే నీళ్ళు వస్తుంది చూడండి. సార్ చూపిస్తా. ఇలాగనే అది చూసినా ఒక్కసారి కొడితే వాటర్ వచ్చాయి. ఇగో ఇది మెయిన్ రోడ్. ఈ బోరింగ్ కాడ నుంచి ఇట్లా లెఫ్ట్ మళ్ళీ చిన్న గల్లీ వస్తుంది, అర్థమైందా. ఈ బోరింగ్ కాడ నుంచి ఇక్కడ పోకుండా కరెక్ట్ రైట్ పోతే ఆ డెడ్ ఎండ్ పోయినాక అదే గల్లీ, డెడ్ ఎండ్లో రైట్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మెయిన్ రోడ్. పాండే హవేలీ గల్లీలా సైకిల్ స్వామి ఆశ్రమంకు ముందే, సైకిల్ ఆశ్రమం కొంచెం ముందు ఉంటుంది. కొంచెం ఇటు సైడ్ వెళ్తే సైకిల్ ఆశ్రమం వస్తుంది. కొంచెం ఇక్కడ వస్తే ఇది అనమాట మెయిన్ రోడ్, పాండే హవేలీ గల్లీ అనమాట. ఈ గల్లీలు ఇక్కడ ఆపిన తర్వాత తెలుగు వాళ్ళ సత్రంస్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఉంది ఈ గల్లీ మనది. ఈ నుంచి మనం ఇప్పుడు కాలభైరవ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ కాలభైరవని దర్శించుకున్నాక అందరిని దర్శించుకోవాలి కాబట్టి ఈ నుంచి మనం 3 కిలోమీటర్సే ఉంటుంది అన్న కాలభైరవ దగ్గరికి. ఇప్పుడు మనం ఒక రిక్షా అడుగుదాం. మన ఫ్రెండ్స్ ముంగట వెళ్ళారు కదా, నేను బ్యాగ్ మర్చిపోయాను ఇందాక, రూమ్లో మర్చిపోయాను. ఇప్పుడు వెళ్తున్నాం వాడికి. నేను ఒక్కనే ఉన్నా వాడి ఆటోకి అయితే 100 రూపీస్ ఇచ్చినాము. ఇప్పుడు రిక్షా అడుగుదాం. ఓ షిట్ 20 రూపాయలు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రిక్షా ఎక్కుతున్నా. పద పద పద. స్థానానికే జాదు, గంగా స్థానానికి కదా కాలభైరవ దర్శనం అవుతా. 30 రూపాయలు అడిగిండు. మన రిక్షా ఎక్కుతున్నాం ఇప్పుడు. కాకపోతే మన లిస్ట్ లేదు కాబట్టి ముంగట రిక్షా ఎట్లుందో అట్లా ఉంటుంది మనం. ఇంకా ఈ రిక్షా కూడా